ఈ పచ్చిమిర్చి అంతా వేసేస్తున్నాను. అత్త వండినట్టంటే ఒక చేతి టేస్ట్ వేరుగా ఉంటుంది. అత్తది బాగా నచ్చింది నాకు. చింత చిగురు కదరా, చింతకాయ ఇది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే, ఇంతకుముందు అమ్మ చేసేవారు చేపలు ఉంటాయి కదా, చిన్న చిన్న చేపలు వస్తాయి కదండి ఈ శీతాకాలం. వాటిని ఉల్లిపాయలు ఇవన్నీ అంటే చింతకాయలు, లేత చింతకాయలు వస్తాయి కదా, కొంచెం దుమ్గా చితక్కొట్టి చేసేవారు. చాలా బాగుండేది. అదే రెసిపీ నేను మర్చిపోవడం కాదు, చేయడం తగ్గించేసాను. మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా, మా మరదలు చేసింది అనమాట. పచ్చిరొయ్యలు వేసి చేసింది. చాలా ఇది రెసిపీ తిని బాగుంది అని చెప్పేసి, బాగుంది సుకన్య అని నేను కూడా అంటే పచ్చిరొయ్యలు వేసి వండింది. అమ్మ ఎప్పుడు పచ్చిరొయ్యలు వేసి వండడం తక్కువ, అంటే వండుతారు చింతకాయలు, కొంచెం మొదటి చింతకాయలతో చెక్కి వండుతారు. ఇది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నాకైతే భలే అనిపించింది, టేస్ట్ బాగుంది. ఇదైతే యూట్యూబ్లో తప్పకుండా చేసి పెట్టాలి అసలు ఈ రెసిపీ అని. చాలామంది తెలిసే ఉంటుంది, మా సైడ్ అయితే బాగా చేసుకుంటారు ఇది. మరి మీ సైడు అంటే ఇప్పుడు చూసేవాళ్ళు అందరూ వేరు వేరు చోట నుంచి చూస్తుంటారు కదా, కర్ణాటక, రాయలసీమ, అలా చాలా చోట్ల మన ఛానల్ చూస్తుంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా హైదరాబాద్, అదిని వాళ్ళకి తెలుస్తుంది, ఇది యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. ఇది పిక్క లోన ఊరకుండా తీసుకోవాలన్నమాట, కొంచెం పలచగా ఉంటాయి. అలా వచ్చినప్పుడు అమ్మ తీసుకుని పప్పు కూడా చేసేవారు అన్నమాట. పప్పు చింతకాయ అదిని చాలా బాగుంటుంది. ఈ చింతకాయలు అయితే తీసుకున్నానండి, పచ్చిరొయ్యలు తీసుకున్నాను. ఈ పచ్చిరొయ్యల ప్లేస్లో మీరు చిన్న చిన్న చేపలు అంటాం కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇలాగ ఏదో పైన అమ్మ అనేవారు, ఇంకా నాకు అది అలవాటైంది. ఇది ఇంకేంటంటే సీడ్ కూడా పెద్ద అవ్వదన్నమాట. ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, లేతగా ఉంటుంది అంతే. ఇంకా దీనికన్నా లేత దొరుకుతాయి మనకి. ఇలా ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నాను. ఇవి కాకుండా ఇంకొంచెం బాగా లేతకుంటాయి అన్నమాట. ఇంకా స్లాన్ సీడ్ కూడా ఉండదు, అది డైరెక్ట్ మనం బాగా చిన్నగా ఉంటాయి. అది ఇంకా తెలీదు, పులుపు తప్ప పైన కొంచెం గరిగరిగా ఉండడం ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే పీల్తోటి దీన్ని చేసుకోవాలన్నమాట, పేస్ట్ చేసుకోవాలి ఈ చింతకాయల్ని. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం చెప్పడం నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ పీల్తోటి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం అన్నమాట. అదే ఇంకా లేతగా ఉంటాయి, దీని మీద కూడా లేతగా ఉంటాయి. అవి అయితే డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఇలా మధ్యలో కట్ చేసి సీడ్ ఏమైనా ఉంటే కనుక తీసేస్తే వగర్ అనేది రాదన్నమాట. ఇదిగోండి, ఇంకా ప్రాన్స్ ఇంకా అన్నీ చక్కగా కడిగేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతకాయలు కూడా మధ్యలో పిక్క కూడా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసి తీసేసి పక్కన పెట్టి ఉన్నాను. అయితే పీల్ అనేది నేను ఉంచేసి చేస్తాను ఇది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇలా చేసేవారు అన్నమాట. లేదు మాకు కొంచెం పలుకుంటుంది, మాకు నచ్చదు అనుకుంటే కనుక మీరు వేడి నీళ్ళు నానబెట్టుకుని కొంచెం వీటి గుజ్జు దానికి సపరేట్గా వచ్చేస్తుంది. గుజ్జు సపరేట్గా వచ్చేస్తుంది. ఈ పీల్ అనేది ఉండదు మనకి, తొక్క వేరుగా వచ్చేస్తుంది, గుజ్జు వేరుగా వచ్చేస్తుంది. గుజ్జు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీకు అలా నచ్చితే అలా చేయండి. ఇలాగ మామూలుగా పొప్పరతోటి అంటే నచ్చితే కనుక ఇలా చేసుకోండి. కానీ చింతకాయ పచ్చిరొయ్యలు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చిరొయ్యలు, గోంగూర పచ్చిరొయ్యలు పులుపు కాంబినేషన్ కదా, బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసి ఇవి కూడా పేస్ట్ చేస్తాను. ఉల్లిపాయ ఘాటుకి కళ్ళలోంచి నీళ్ళు కూడా వస్తుంది. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇలా చెక్క ముక్క కింద, ఇదిగోండి పేస్ట్ ఆల్రెడీ చేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయ ముక్క ఘాటు. ఈ చింతకాయలు ఎంత తీసుకోవాలి అంటే కనుక ఒక 1/4 కిలో అయినా పట్టేస్తాయండి. పులుపుని బట్టి కాయలు మనకి ఫ్రెష్ అనుకోండి, మనకి ఎక్కువ అంటే పుల్లగా ఫ్రెష్గా ఉంటే కనుక చక్కగా తక్కువే పడతాయి. ఫ్రెష్ చింతకాయలు అనుకోండి మనకి ఎంతో పట్టదన్నమాట, కొన్ని పడతాయి. కొంచెం లేతగా ఉన్నాయి అయితే కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. మనం తీసుకునే దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఉంటాయి. కానీ వీటికి లేతగా ఉండాలన్నమాట, మొదలై అయితే తినలేము. ఇంకా ఈ చింతకాయలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అన్నమాట. మా చిన్నోడు అంటున్నాడు గుడ్లు ఇవ్వమ్మ అంటున్నాడు. వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడైతే నేను ప్రాన్స్ వేస్తున్నాను, వేసుకున్నా బాగుంటుంది గుడ్లు కూడా. ఇదిగోండి సగం ప్రాన్స్ అయితే వేసేస్తున్నాను. ముందుగానే పచ్చిరొయ్యలు వేపేస్తున్నాను.
ఉమ్. ఇవి కొంచెం పచ్చిరొయ్యలు వేగనిద్దాము. ఈ లోపుల్లో మనకి పేస్ట్ ఎలా అయిందో చూపిస్తాను. మెత్తగా చేసేసుకోండి పేస్ట్ ఇది. ఇదిగోండి చింతకాయ పేస్ట్ అన్నమాట ఇది. సీడ్ మట్టికి తీసేసుకోండి, లేకపోతే వగరుగా ఉంటుంది. అవి సన్నకాయలు సీడ్ అవ్వక ముందు వండుకుంటారన్నమాట. చాలా బాగుంటాయి, లేతకాయలు వస్తాయి. పప్పుచారు వండుకుంటారు వాటితోటి చక్కగా. మళ్ళీ ఎండ్రాయిలు వేసి వండుకుంటారు, పచ్చిరొయ్యలు వేసి వండుకుంటారు, చికెన్ వేసుకుని వండుకుంటారు. బాగుంటుందండి టేస్ట్ అయితేనే. అమ్మ వాళ్ళు ఏ సీజన్లో వెజిటేబుల్స్ మామిడికాయలు వచ్చినా, గోంగూర వచ్చినా, చింతకాయలు వచ్చినా నాన్ వెజ్ కర్రీస్తో కాంబినేషన్లో చక్కగా రెసిపీలు చేసేవారు. మళ్ళీ ఇప్పుడు మా మరదలు టేస్ట్ చూపించాక నాకు మళ్ళీ ఆ రెసిపీ నిజమే కదా, ఈ రెసిపీ నేను చేయడం మర్చిపోతున్నాను, తినేదాన్ని ఎంత చానాలైంది, బాగుంది, ఈసారి చేసుకోవాలి ఇంటికి వెళ్ళిన వెంటనే అనుకున్నాను. తను చేసిందన్నమాట. తను చేసింది టేస్టీగా చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఎలా వస్తుందో చూడాలి, ఎందుకంటే చాలా టైం అయింది, లాంగ్ టైం అయింది ఇక ఈ రెసిపీ చేసి నేను. ఇదిగోండి కొంచెం పచ్చిరొయ్యలు వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి అంతా వేసేస్తున్నాను. అసలు నేను ఇలాగా నూనె వేసి ఇలా చేస్తున్నాను కదండి, అమ్మ వాళ్ళైతే ఇలా చేయరన్నమాట. అలా ఎలాగంటే ఈ ఉల్లిపాయ పేస్టు, ఈ పచ్చిరొయ్యలు, చింతకాయ పేస్టు, కొంచెం నూనె, పసుపు, ఉప్పు, కారం వేసేసి స్టవ్ వెలిగించేసేవారు అనమాట. ఇంకా అలా ఉడుకుతూ ఉండేది. దగ్గరికి వచ్చాక కట్టేస్తారన్నమాట, కారం ఉప్పు చూసుకుని మధ్యలో. అంతే. ఇంకా అన్నీ ఇంకా ఇలాగ నూనెలో వేపడం ప్రాన్స్ అది ఏమి ఉండదు, అన్నీ కలిపేసమాట. దాన్ని ఏదో కానీ అంటారు దాన్ని, మీకు తెలిసే ఉంటుంది, కామెంట్లో పెట్టండి. అన్నీ కలిపి మాట ఇంకా పొయ్యి మీద అలా పెట్టేసి ఉంచేసేవారు అనమాట. మా అత్తయ్య గారు అలాగే పెడతారు చేపల పులుసు. అన్ని ముక్కలు, ఉప్పు, కారం, చింతపండు, పసుపు ఇవన్నీ వేసేసి చింతపండు పిండేసి డైరెక్ట్ ఇంకా స్టవ్ వెలిగించేసి వేసేస్తే ఆ కూర ముక్కలతో పాటు ఉడుకుతుంది అనమాట. అలా ఆవిడ చేసేవారు. నేనైతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్లో ఇవి వేసి వేపుతున్నాను. సాల్ట్ కూడా ముందే వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పులుపు అనగానే ఉప్పు లాగేస్తుంది. పసుపు అన్నయ్య కిందకి వెళ్ళాడా? ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసేసాను. ఆనియన్స్ బాగా దోరగా ఎగినాయి, దగ్గర చూపించినాను. కొంచెం కారం కూడా వేస్తున్నాను. పులుపుకి కారం బాగా లాగేసుకుంటుంది. ఇది కొంచెం పుల్లపుల్లగా, కారం కారంగా, నోరు బాగాలేనప్పుడు ఇలా రెసిపీ చేసుకుని తింటే ఈ వెదర్లో అయితే భలే ఉంటుందండి. కారం స్పైసీ. చలి ఏంటో అండి, ఒక్క 2 days నుంచి బాగా ఎక్కువ అనిపిస్తుంది మాకు కూడా. ఈరోజు నుంచే. కానీ హైదరాబాద్ ఎక్కువ ఉంది నాన్న, మనకే తక్కువ ఉందండి అప్పుడు. కానీ ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఇదిగోండి చూపించినాను. ఇప్పుడు మీకు వాయిస్ వినపడుతుందా? మా వాసు వాళ్ళ అమ్మాయి మాట. ఇంకా వాళ్ళ అత్త దగ్గర ఉండి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కాలేజీలో ఉంటుంది కదా, హారిక రాలేదు. ఇంకా పొద్దుటి నుంచి తిరిగి తిరిగి అత్త ఎప్పుడు వస్తుందా అంటే చూసిందన్నమాట. ఇదిగో ఇప్పుడు మొదలెట్టిన టాకింగ్, ఒకసారి వినిపించు. ఇందుకే ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? గేమ్స్ గురించి. ఈ గేమ్ ఉంది, ఆ గేమ్ ఉందని చెప్పేసి. అంటే ఇప్పుడు తను ఒక్కతే బోర్గా ఫీల్ అవుతుందన్నమాట. ఇంకా నాతో టైం స్పెండ్ చేస్తుంది అప్పుడప్పుడుని, ఏమైనా ఆడుకుందాం నానమ్మ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ చింతకాయ గుజ్జు ఇందులో వేసేసుకుందాం. మంచి టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దీని ప్లేస్లో, పచ్చిరొయ్యల ప్లేస్లో చేపలు కూడా మీరు చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయి కదా, మెత్తలు అయ్యి అంటాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. కట్టి పరుగులు వండుకోవచ్చు. లేదంటే పెద్ద ఫిష్లు ముక్కలు కూడా కోసుకుని ఉంటాయి కదా, ముక్కలు వస్తాయి కదా, ఆ ముక్కలతో కూడా వండుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. దీంట్లోకి మెయిన్ ఏంటంటే కొత్తిమీర, ఇంకా ఆసం అనిపిస్తుంది. ఆ టేస్ట్ అయితే భలే ఉంటుంది అసలు, రియలీ గుడ్ మాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మాకు ఇటు సైడు గోదావరి సైడు ఇలాగ చింతకాయని దంచి వండుతారన్నమాట లేతకాయలు వచ్చినప్పుడు. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం, ఉడకాలి కదా. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, కొంచెం వాటర్ కూడా. ఇప్పుడు ఇది ఉడకాలి మనకి. ఇప్పుడు ఉప్పు, కారం ఏమైనా సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు కూడా. ఇప్పుడు కూడా
మీకు ఆ స్పైసీ తెలిసిపోతుంది. అప్పుడు కొంచెం యాడ్ చేసుకుని ఇంకా మధ్యలో ఇంకెక్కడ యాడ్ చేయకుండా చక్కగా దగ్గరికి ఎగరబెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. చాలామంది మాడుస్తారు అన్నమాట కింద లైట్గా, ఆ ఫ్లేవర్ బాగుంటుందని. ఇలాంటి పులుపు వాటికే నచ్చుతుంది. అందుకు చెప్తున్నాను మీకు. ఇలాగా కొన్ని రెసిపీస్ అలా ఉంటాయన్నమాట. మట్టి కుండలో వండితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దింపే ముందు అలా కొత్తిమీర వేసేసి దింపేద్దాం. మా పిల్లలు అది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. కర్రీ రెడీ అయిపోయింది, వేడివేడిగా ఉంది. అన్నం కూడా అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా వడ్డించడం ఒకటే ఆలస్యం అన్నమాట. ఇంకా వడ్డించేస్తాను, టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. నడిసేయండి. కూర అయితే చాలా బాగుంటుంది. అంటే ఒక 2 రోజులు కూడా ఉంటుంది. అంటే మల్లాడికి ఇంకా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు నైటే ఉంటున్నాను కాబట్టి మల్లాడి పొద్దునకి అలాగే ఉంచేసినా కూడా బాగుంటుంది అన్నమాట. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక 3 డేస్ దాకా ఉంటుంది. వేడివేడిగా భోజనం. ఇంక ఈ చలికాలం అంటే అందులోని బాగా ఎక్కువగా ఉంది కదా నాన్న. మరీని లేదు, చల్లబడిపోయింది. హాయ్ చెప్పు సహస్ర. హాయ్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా అని చెప్పు. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దానా చింతకాయ పచ్చిరాయ, కానీ కొంచెం ఓల్డ్, అంటే ఓల్డ్ అంటే బాగా పాత వంట అని చెప్పచ్చు. అమ్మమ్మ వాళ్ళు అత్తే గుర్తు చేసింది. మొన్న వెళ్ళాం కదా, తను వండింది మాట రెసిపీ, నాకు బాగా నచ్చింది. చెల్లేసిందిరో పంచి మళ్ళీనో. లాజిక్ మాట్లాడుతుంది. ఆ మాట్లాడలేదు గట్టిగా మాట్లాడండి, ఎందుకంటే మైక్ నేను కదా పెట్టుకుంది. ఓకే, టేస్ట్ చేసి చెప్తాం. అత్త వండినట్టంటే ఒక చేతి టేస్ట్ వేరుగా ఉంటుంది. అత్తది బాగా నచ్చింది నాకు. జస్ట్ ఉల్లిపాయలు విత్ కారం అట్లా చేస్తుంది మా అత్త ఫిష్ కర్రీ. అది బాగుంది, ఇది కూడా నాకు నచ్చింది. గుడ్డు పిచ్చి బాగా ఎక్కువ అయిపోయింది. ఇది చూడు ముందు టేస్ట్ ఎలా ఉందో చెప్పు. మంచిగా పుల్లగా బాగుంటుంది, వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది ఈ చలిలో. ఇది అత్తే రెసిపీ. చింత చిగురు కాదురా, చింతకాయ ఇది. బాగుంది కూర, చాలా చాలా బాగుందండి. ట్రై చేయండి. మా మరదలు మళ్ళీ నాకు గుర్తు చేసిన వంట మాట ఇది, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడు అమ్మాలు చేసేవారు చేపలు, దీని ప్లేస్లో చేపలు చికెన్ కూడా వండుకుంటారు. లేత చింతకాయలు తీసుకుంటారు. వస్తుందంటే చింతకాయలు వస్తాయి, ఇంక చింత చిగురు రాదు. కానీ బాగుంది, మంచిది కదా, బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో ఫుడ్ అయితే ఇలా ఉంది. మా వారైతే సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట టీవీ పెట్టుకుని. నైట్ ఇంకా భోజనాలు ఇంకా చేయాలన్నమాట, ఒకరి తర్వాత ఒకరు. మేము ఫినిష్ చేసేస్తున్నాము. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.